వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే డాబా పైన అయితే తుడుస్తున్నానండి శుభ్రంగా. ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయినాయండి. ఇల్లు దులపడం, సామాన్లు తోమడం, కడగడం, మొత్తం పండగ పనులు అయిపోయినాయి. ఇంకా డాబా పైన కూడా తుడుచుకొద్దాం శుభ్రంగానని తుడుస్తున్నానండి. చాలా దుమ్ము వచ్చిందండి. టబ్బుతో టబ్బుడు వచ్చిందండి దుమ్ము అంతే. మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఏంటో డిలీట్ అయిపోతున్నారు. సరేలేండి, మీరు చేయాలనుకున్నప్పుడే సబ్స్క్రైబ్ చేస్తారు. నేను అడిగినంత మాత్రాన సబ్స్క్రైబ్ చేయరు కదా మీరు. సరే, వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. మాకు ఈ డాబా పైన కొబ్బరి చెట్టు ఒకటి ఉందండి. అలాగే పక్కన తాడి చెట్టు కూడా ఉంది. డాబా పైకి అంటే తాడి చెట్టు కూడా ఉంటుంది. దాని పూత రాలిపోవడం వల్ల డాబా నిండా బాగా తుక్కు పడిపోయింది. ఇంట్లో పనులన్నీ సదిరేసాను శుభ్రంగా. పండగ పనులన్నీ అయిపోయినాయి కదా ఇంట్లో. ఇల్లు దులపడం గట్టానే డాబా పైన కూడా శుభ్రంగా తుడిచేసి క్లీన్ చేశాను. ప్రతి సంవత్సరం అలాగే చేస్తానండి. ఈ సంవత్సరం అనే కాదు, యూట్యూబ్ ఛానల్ ఉన్నా ఇప్పుడు యూట్యూబ్ కోసం కాదండి నేను చేసేది. ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత శుభ్రంగా పైన డాబా కూడా క్లీన్ చేసుకుంటాను శుభ్రంగా తుడిసి పెట్టాను. ఎందుకంటే వచ్చేది వేసవకాలం కదా. డాబా పైన ఎండుమిరపకాయలని కూరకారానికి ఆడించుకోవడానికి వడియాలని పట్టుకుంటాం కదా, శుభ్రంగా ఉంటుందని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇలా తుడుచుకుంటానండి నేను. ఈ రోజంతా అంటే అంతకుముందు వంట అయిపోయిన తర్వాత భోజనం చేసి మధ్యాహ్నం టీ తాగి అప్పుడు మొదలెట్టానండి ఈ పనులు. ఇక్కడైతే ఒక పక్క క్లీన్ అయిపోయిందండి. ఆ పక్క దుమ్ము అయితే టబ్లోకి ఎత్తుకుంటున్నాను. ఆ చాట్ అనేది డాబా పైన తుక్కెత్తుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాము. డాబా పైన తుడిచినప్పుడు దుమ్ము ఎత్తుకోవడానికి కింద వాకులు తుడుతాం కదా, తుక్కు ఏదన్నా ఉంటే అక్కడ ఎత్తుకోవడానికి ఉపయోగిస్తామండి ఆ చాట.
ఒక పక్క అయిందండి, ఇంకో పక్క ఉంది. ఒక పక్కకే బోల్డ్ దుమ్ము వచ్చింది, ఇంకో పక్క కూడా తుడిసేసాను. ఈ పక్క అయితే సన్నజాజి అంటుందండి, సన్నజాజి అంట కాదు, విరజాజి అంటుంది. విరజాజి అంటే ఆకులు గట్ట రాలిపోయి ఈ పక్క మట్టికి ఈ పక్క దుమ్ము. ఇంటి చుట్టూ తిరగా చెట్లే. పండుగ వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి తుడవాలండి, ఎందుకంటే మళ్ళీ ఒడియాలు అవి పెడతాం కదా డాబా పైన. చూసారా, ఇది ఓన్లీ డాబా పైన దుమ్ము మాత్రమే, ఇంకా మెట్లు తుడవాలి. మెట్లు అయితే తుడిసేసానండి, మెట్లు కూడా తుడుచుకెళ్ళిపోయాను శుభ్రంగా. డాబా పైనుంచి క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు మెట్లు ఎక్కే పైన, ఇది ఎక్కే పైన కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కిందకి దిగే మెట్లు క్లీన్ చేస్తున్నాను. మెట్లు కూడా తుడిసేసానండి. చూసారా ఎంత దుమ్ము అయితే వచ్చింది, చాలా దుమ్ము వచ్చింది. ఇది మొన్న వర్షాలకే గాళ్ళు గట్ట వచ్చినాయి కదా, బాగా గాలి దుమ్ములు అవిని, వాటి వల్ల తుప్పు గట్ట పడిపోయి. ఇప్పుడు చూడండి డాబా క్లీన్ అయితే నీట్నెస్ అయిపోయింది. ఆ కర్రలు ఏంటంటే బట్టలకి తాళ్ళు కట్టుకోవడానికి పైన తగిలిచ్చామండి కొంకులు పెట్టి. సాయంత్రం అయితే కర్రీ అయితే బీట్రూట్ ఫ్రై చేసి చారు కాసానండి. చారు అయితే మరుగుతుంది.
మా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదండి. చెయ్యి అయితే తెగిందండి. లాస్ట్కి వచ్చేసరికి చెయ్యి తెగింది. ఈ పనులు వల్ల కంగారుగా పనులు చేస్తే అలాగే ఉంటాయి. చెయ్యి అయితే గట్టిగానే లూతుగా తెగిందండి. చాలా బ్లడ్ అయితే పోయింది. చాలా నొప్పి కూడా వచ్చింది. 2 రోజులు పెరట్లో ఉన్న పూలన్నీ కోసాను కానీ మాల కట్టలేకపోయాను. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. మాల కడదామని తీసాను కానీ కట్టలేకపోయాను. దారం దానికి తెగిందని పెట్టేసి లాగేసేది బాబోయ్ అని. ఇక్కడ కోళ్ళు అయితే మేత కోసం వరుతున్నాయి. కోళ్ళకి కొంచెం మేత కలిపి పెట్టాను. అట్లా చూసారా, నెత్తి మీద ఎంటుకలు పీకాను. ఎందుకనుకున్నారు? మా ఊర్లో చాలా కోళ్ళు ఉంటాయి, అందరూ అయ్యానే అందులో కలిసిపోతాయని చెప్పి నెత్తి మీద కొన్ని ఎంటుకలు పీకాను. ఎందుకంటే ఆనమల కడతాకనమాట. ఇవి మా కోళ్ళే అని. చూసారా బుజ్జి మండలు ఎలా తింటున్నాయో. చెయ్యి అయితే ఇప్పుడు బాగానే ఉందండి. కొంచెం ఇది 2 రోజుల తర్వాత వీడియో ఇది. ఈరోజు వీడియో అయితే ఇదండి.